హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మన మోటో మొబైల్స్ ఉంటుంది కదా. సో మన మోటో మొబైల్లో డ్యూయల్ యాప్స్ అనేది చాలామందికి దాని గురించి తెలియదు. డ్యూయల్ యాప్స్ కూడా వస్తుందని జనరల్గా మనకి డ్యూయల్ యాప్ మోటో H50 Pro నా మొబైల్ వచ్చేసి. సో దీంట్లో మనకి డ్యూయల్ యాప్స్ అనేది ఆప్షన్ అయితే లేదు. సో మనకి ఏదైతే ఎంఐ ఫోన్స్ ఉన్నాయి కదా, ఎంఐ, రెడ్మీ, మిగతా ఫోన్స్, రియల్మీ, ప్రతి ఒక్క దాంట్లో మనకి ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మోటోలో ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది అనమాట, ప్యూర్ ఆండ్రాయిడ్. సో దానివల్ల ఏంటంటే మనకి డ్యూయల్ యాప్స్ అనేవి ఉండవు, ఆప్షన్ అయితే ఉండదు. కానీ నేను ఈ ఒక ట్రిక్ అయితే మీకు చెప్తాను. సో దాన్ని యూజ్ చేసి అయితే మీరు డ్యూయల్ యాప్స్ అయితే వాడచ్చు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ ఏది డౌన్లోడ్ చేయకుండా, ఏ యాప్ డౌన్లోడ్ చేయకుండా. ఓకే, డైరెక్ట్గా మీరు మీ ఏదైతే మొబైల్ ఉందో సెట్టింగ్స్లోనే మీకు డ్యూయల్ యాప్స్ అనేది ఆప్షన్ అయితే మీకు ఎట్లా డ్యూయల్ యాప్స్ క్రియేట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, సో మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి మోటోరోలా H50 Pro నాది. ఓకే, సో యాక్చువల్గా మోటోలో ఏ ఫోన్కి మనకి డ్యూయల్ యాప్స్ సపోర్ట్ అయితే లేదు. బట్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా మనం డ్యూయల్ యాప్స్ అనేది క్రియేట్ చేస్తాను. సో దీనికోసం అయితే గైస్ మనం అయితే ప్రజెంట్ అయితే మోటోలో ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక యాప్ ఉంటుంది, దాంట్లోకి అయితే వెళ్ళాలి. సో మనం దీంట్లోకి వచ్చేసి మోటో అనే ఒక ఫోల్డర్ ఉంటుంది అనమాట. సో మోటో ఫోల్డర్లో మనకి మోటోస్ సెక్యూర్ అని ఉంటుంది. సో మోటో సెక్యూర్ అనేది దాని మీద ట్యాప్ చేయండి. సో మోటో సెక్యూర్ అనేది యాప్ ఓపెన్ చేయండి. సో మీకు ఇక్కడ మొత్తం మోటోరోలాకి సంబంధించిన సెక్యూరిటీ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట ఆప్షన్స్. మీకు ఫిషింగ్ అంటారు కదా. సో మనకి అంటే సెక్యూరిటీ పరంగా, సో సెక్యూరిటీ పరమైన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో దీంట్లో మనకు వచ్చేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఓపెన్ సెక్యూర్ ఫోల్డర్. సో దీంట్లో ఓపెన్ సెక్యూర్ ఫోల్డర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనికి మనకి ఏంటంటే మన పాస్వర్డ్ అండ్ ఫింగర్ ప్రింట్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకునేం కాదు. సో మీరు ఫింగర్ ప్రింట్ బోత్ ఉంటుంది. మీకు పాస్వర్డ్ ఇచ్చేసుకుంటే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకోండి. ఈ సెక్యూర్ ఫోల్డర్లోకి ఏం చేయొచ్చు అంటే మీరు ఏ యాప్ అయినా కూడా దీంట్లోకి తీసుకురావచ్చు అనమాట. కింద మనకి ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ప్లస్ ఆప్షన్ కనిపించినప్పుడు యాడ్ యాప్స్ అని ఉంది. యాప్స్ కానీ ఏమైనా ఫైల్స్ కానీ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఏం చేస్తానంటే ఒక యాప్ అయితే సపోజ్ స్నాప్చాట్ ఉంది. స్నాప్చాట్ అయితే నేను టిక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ స్నాప్చాట్ మనకి బ్యాక్ వస్తే మనకి ఆల్రెడీ స్నాప్చాట్ యాప్ అయితే ఉంది నాది. సో ఇదైతే ప్రజెంట్ నేను వాడుతున్నాను. ఇప్పుడు నేను డ్యూయల్ యాప్ అయితే క్రియేట్ చేస్తాను స్నాప్చాట్ది. సో ఇందులోనే డ్యూయల్ యాప్ అయితే క్రియేట్ చేస్తాను స్నాప్చాట్ది. సో ఇక్కడ యాడ్ యాప్స్ ఉంది కదా. సో యాడ్ యాప్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ స్నాప్చాట్ ఎక్కడ ఉంది. సో స్నాప్చాట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో స్నాప్చాట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బయట ఇంకొక యాప్ ఉంది, అది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డ్యూయల్ యాప్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ స్నాప్చాట్ ఆప్షన్ అయితే టిక్ మార్క్ చేసుకున్నాను. మనకి ఇక్కడ మధ్యలో స్నాప్చాట్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే నేను స్నాప్చాట్ ఏదైతే ఉందో సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో మనం ఇది ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం అనుకో స్టార్టింగ్ నుంచి చూపిస్తుంది అనమాట. మనకి A to Z అనేది స్టార్టింగ్ నుంచి చూపిస్తుంది. ఓకే, సో నేను ఇంతమందికి నేను ప్రజెంట్ నార్మల్ వాడే స్నాప్చాట్ చూపిస్తాను మీకు. సో నేను ప్రజెంట్ వాడే నార్మల్ స్నాప్చాట్ వచ్చేసి ఇది. ఓకే, సో ఇది చూడొచ్చు, ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా దీన్ని. ప్రజెంట్ వచ్చే స్నాప్చాట్ అనమాట ఇది. సో ప్రజెంట్ వచ్చే స్నాప్చాట్ ఇది. సో దీన్ని నార్మల్గా నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఇంకొక అకౌంట్ యూజ్ చేయాలంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మనం స్నాప్చాట్ ఏదైతే ఉందో దాన్ని లాగిన్ చేసుకోవడమే కొత్త అకౌంట్తో. ఆర్ఎల్స్ అక్కడ ఇంకొక ఇన్స్టాగ్రామ్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో కొత్త డీటెయిల్స్ అడుగుతుంది ఇన్స్టాగ్రామ్లో. అంటే ఇది న్యూ యాప్ అనమాట. దీన్ని మనం ఇంకొక అకౌంట్ వాడుకోవచ్చు దీంట్లో మనం. ఇట్లా ఇక్కడ ఉన్న ఏ యాప్ అయినా కానీ ఎన్ని యాప్స్ అయినా యాడ్ చేసుకొని మీరు కొత్త అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడికి సో నార్మల్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను చెప్పాను కదా. సో ఇది నార్మల్ ఇన్స్టాగ్రామ్. ఓకే, నార్మల్ ఇన్స్టాగ్రామ్ నేను వాడుతున్నాను. సెక్యూర్ ఫోల్డర్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఇది కొత్త అకౌంట్, బట్ ఇంకా లాగిన్ అవ్వలేదు. సో ఎక్స్ట్రా మనకి మల్టిపుల్ డ్యూయల్ యాప్స్ ఉంటాం కదా. సో ఇదేనమాట. సో ఇట్లా మనం ఇందులో డ్యూయల్ యాప్స్ వాడుకోవచ్చు. ఓకే, అఫీషియల్గా అయితే మనకి డ్యూయల్ యాప్స్ అనే ఆప్షన్ లేదు. బట్ ఈ ట్రిక్ యూజ్ చేసి అయితే మీరు మల్టిపుల్ యాప్స్, మీరు ఎన్నంటే అన్న యాప్స్ దీంట్లో వేసుకొని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియో ఎంత గైస్, ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ అయితే చేయండి. ఓకే, అండ్ నా మరో ఇంకొక ఛానల్ ఉంటుంది, మనుగులాగా 24. సో అది నా మోటో బ్లాగ్ ఛానల్, నా పర్సనల్ బ్లాగ్ అనమాట. సో దాన్ని కూడా చెక్అవుట్ చేయండి.
థ్యాంక్ యూ గైస్.